నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు ఒక కప్పు ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాప కోసం అయితే తీసుకొచ్చాను. తను కొంచెం టీ తాగుతానమ్మా అనింది. అంటే రోజు మనం ఇవ్వం కదా, ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అలా తీసుకున్నా పర్లేదండి, డైలీ అయితే తీసుకోకూడదు చిన్నపిల్లలు. సో అడిగింది కదా అని చెప్పేసి ఇచ్చాను అన్నమాట. తనకు ఒక కప్ అయితే ఇచ్చాను. అలానే మా వారికి నాకు అయితే కూడా తీసుకొని బయటకు వెళ్ళాను అనమాట. మేము ఎందుకు బయటకు వెళ్ళామంటే వెదర్ అనేది చాలా అంటే చాలా చల్లగా ఉందండి. చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి బయట కూర్చొని టీ తాగుదామని చెప్పేసి బయటకైతే కూర్చొని టీ అనేది తాగేస్తున్నాం అనమాట. ఇంకా టీ అయిపోయాక ఇక్కడ ఏమంటే మా పాపకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి తనకి జడ అది కూడా వేసేద్దామని చెప్పేసి అయితే తెచ్చేసుకుందండి. మమ్మీ జడ కూడా వేసే అనేసి అయితే అనంది. ఇక తనకి జడ అనేది కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా జడ అయిపోయాక ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేయాలండి. కానీ చల్లగా ఉంది కదండి. ఇప్పుడు ఈ వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. వర్షాకాలం కష్టాలు అంతా ఇంత కాదండి. బట్టలు ఆరవు, అలానే ఇంట్లో ఏదన్నా కొంచెం వాటర్ పడ్డా అవి ఆరడానికి టైం పడుతుంది. ఇల్లంతా చికాకుగా కూడా ఉంటుంది కదండి. మనం ఎంత ఎండకైనా తట్టుకోగలుగుతాం, కానీ వర్షాలకు మాత్రం అస్సలు తట్టుకోలేమండి. ఇది పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఆ మాట నిజమేనండి. నా వాటికి నాకు కూడా ఎంత ఎండకన్నా కొంచెం ఎలాగైనా తట్టుకోగలుగుతాం, కానీ వర్షం పడితే మాత్రం అంటే ఒక్కరోజు పడితే పర్లేదు, కంటిన్యూస్గా పడుతూ ఉందనుకోండి బట్టలు కూడా ఆరవు. అందుకే చాలా చిరాకుగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే మా పాపకి జడ అనేది కూడా అయిపోయిందండి. అయిపోయాక నేను ఇంక లోపలికి వచ్చేసేది కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి, ఇంకా క్యారెట్స్ అనేది ఫ్రై చేస్తున్నానండి. ఈ కట్టర్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మెయిన్ దొండకాయలు కట్ చేయడానికి అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. దొండకాయ, ఆలు అండ్ ఆనియన్స్, క్యారెట్స్ ఇలాంటివన్నీ చాలా ఈజీగా కట్ అయిపోతాయి అనమాట. పని కూడా మనకి త్వరగా అనేది అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఇది ఎప్పుడో తీసుకున్నానులేండి, హైదరాబాద్ అలా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో ఇంకప్పటి నుండి ఇదే వాడుతూ ఉన్నానండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది నాకు పని. ఖచ్చితంగా ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి, అంత బాగుంటుందన్నమాట. పని కూడా మనకి మెయిన్ పిల్లల క్యారేజీ టైంలో చాలా ఈజీగా త్వరగా పని అయితే అయిపోతుందండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అనేది కూడా ప్రిపేర్ చేసేసాను అన్నమాట. సో ఇంక ఇక్కడ ఏమంటే ఆ రోజు మా పిల్లలకి మార్నింగ్ టైంలో పునుగులు వేయమన్నారండి, వర్షం పడుతుంది కదా. ఇంక దేనికైనా ఇంక అదే రీజను. మా పిల్లలు ఏమంటే కొంచెం చల్లగా ఉంటే కొంచెం వేడివేడిగా అలా అయితే బాగుంటుందని చెప్పి, సో నేను వాళ్ళగా అడిగినప్పుడు మనం చేయాలి కదా. ఇంకా నేను ఇక్కడ ఏమంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో మనకి వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదండి, అంటే ఆ కాగిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది నేను ఇలా సపరేట్గా ఒక గిన్నెలో అయితే పోసేసుకుంటాను అన్నమాట. డైలీ అంటే ఫ్రెష్ ఆయిల్ అనేది ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను. ఇలా వాడిన ఆయిల్ని ఏమంటే ఇలా పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకా రెండింటిని సపరేట్గా పెట్టుకుంటాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి, ఆ రోజు చేసిందేనమాట. ఎందుకంటే అసలు చూసారా వెనకమాల బాండీ అనేది చాలా అంటే చాలా మాడిపోయిందండి. అలానే మా ఆయిల్ ఏమంటే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్కి ఏమవుతుందంటే మొత్తం అంతా కొంచెం తాలింపు వేసినా అది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి, వెంటనే మాసిపోతున్నాయి అనమాట. ఆ పైన పొయ్యి దగ్గర ఉన్న పైన అరమరలు అవన్నీ కూడా ఊరికే పాడైపోతాయండి. అంటే 2 days నుంచి ఇంకెక్కువ రోజులు అయితే ఉండవు, లేదంటే మళ్ళీ మొత్తం జిడ్డు అయిపోతాయి అనమాట. ఇంక నాకు అలా తీసుకొని తోముకుంటూ ఉంటానండి 2 daysకో, లేదంటే కుదరినప్పుడు ఒక 1 week అలా ఉన్నాకైనా తీసుకొని తోమేసుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ నాకు పని అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది కూడా కడిగేసుకున్నాను. ఇంక ఈ బాండీని ఎందుకు ఇంతలా స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే ఇది మొత్తం నేను క్లీన్ చేయాలన్నమాట. నాకు ఇలా ఉంటే కొంచెం కూడా నచ్చదు. ఇంకా ఆ చెవులుకున్నదంటే అది ఎప్పటి నుండో ఉండింది, ఇంకా నేను దాన్ని అయితే ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఈ లోపల బయట అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాను అనేది అయితే మీతో చూపిస్తున్నానండి. నిజంగా చెప్పాలంటే మన లేడీస్కి జిమ్కి అట్లా కూడా అస్సలు వెళ్ళాల్సిన అవసరమే లేదండి, మనకి ఇవే సరిపోతాయి అన్నమాట. వాటి మీద యుద్ధాలే సరిపోతాయి, గిన్నెల మీద ఇంట్లో పనులు వీటికే సరిపోతుందండి. మన ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఇల్లు అది కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. పూజ అది చేసుకోవాలని చెప్పేసి ఇల్లు అది కూడా తుడిచేసుకుంటున్నానండి. నాకైతే శనివారం వస్తే
చాలా అంటే చాలా లేట్ అవుతుందండి పని అసలుకి. అంటే ఒక్కదాన్నే చేసుకోవాలి, ఎవరు హెల్ప్ చేయరు. పాప అంటే ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే తను చేస్తుంది, కానీ స్కూల్కి వెళ్ళే టైంలో మనము అడగలేము కదండి. ఇంకా పాప అయితే వెళ్ళిపోతే ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడ నా పని అంతా అయిపోయాక ప్రశాంతంగా నా దేవుడి దగ్గర కూర్చొని నా బాధలన్నింటినీ చెప్పేసుకున్నానండి. నాకైతే శనివారం ఎందుకో అంత ఇష్టం అంటే దాని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. అది మీకు డెఫినెట్లీ చెప్తాను. నేను ఎందుకు ఇంతలా వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఇంతలా ఎడిక్ట్ అయిపోయాను స్వామికి అనేది కూడా మీకు ఆ విషయాన్ని ముందు వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏమంటే నాకు ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఏం లేవండి, అందుకని చెప్పేసి బెల్లం అనేది పెట్టేశాను అనమాట. బెల్లం పెట్టినా చాలని ఇంకా అక్కడ బెల్లం అనేది పెట్టేసి పూజ అనేది చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూలు అనేది ఏమంటే మా పిల్లల్ని పంపించానండి ఆ రోజు పూలకి. వాళ్ళు పంపించడం వల్ల సరిగా పెట్టలేదు. వాళ్ళు కొంచెం అంటే కొంచెమే ఇచ్చారు. నాకు చాలా అంటే చాలా బాధ వేసిందండి. అరే నేనన్నా వెళ్ళి తెచ్చుకున్నట్టు పోయేదే, పిల్లల్ని పంపించి తప్పు చేశానే అనిపించిందండి. పిల్లలు వెళ్తే అంతే కదా, ఎవరైనా అట్లనే మోసం చేస్తారు. ఇంకెక్కడ ఏమంటే కండెలు ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చే టైంకి కొంచెం స్వీట్ కార్న్ అనేది తెచ్చారండి మా హస్బెండ్. ఇంకా పిల్లలకి ఇంకా అవి మనం పెట్టేసామనుకోండి, వాళ్ళు వచ్చే టైంకి శుభ్రంగా తినేస్తారు. ఆకలి మీద వస్తారు కదా, రోజు ఈ దోశ ఇంక ఇవన్నీ కాకుండా కొంచెం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మనం చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా అనేది తింటూ ఉంటారనమాట. డైలీ మనం అవి పెట్టినా పిల్లలకి హెల్త్కి అంత మంచిది కూడా కాదండి. ఇక్కడ ఏమంటే ఉల్టా పట్టుకున్నట్టున్నాను ఫోన్ని, అది ఇంకా అలా కనిపిస్తుంది. ఇంకా అలాగే పడిందండి, నేను చూసుకోలే, వీడియోని కూడా అలానే పెట్టేశాను. మీలో ఎవరికైనా ఇలా అయితే ఇష్టమా? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. కండె ఉడికిన తర్వాత నిమ్మకాయ ఉప్పు కారం అలా రాసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. అసలు ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుందన్నమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా ఎప్పుడన్నా ఏదో ఒక వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరొక విషయం అదేమంటే, ప్లీజ్ అండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది చేయండి. లైక్ ఇస్తే